Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ బడ్జెట్ లో సేల్ చేస్తున్నారు. జస్ట్ మనకి ల్యాండ్ రేట్ కే ఫ్లాట్ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక రీజనబుల్ బడ్జెట్ లో 2 BHK ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టం. ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్. చైతన్యపురి మెట్రోకి జస్ట్ 2 minutesలో మనమైతే రీచ్ అయిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్ దొరకడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. సో మా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్స్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఒక 5 to 10 minutes మీ టైం కనుక కేటాయించి వీడియో చూస్తే కనుక మీకు ప్రాపర్టీ గురించి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ మీరు వీడియో చూసే తీసుకోగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మీకు చూపించినంతా కూడా మనకి హాల్ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అండ్ అలాగే ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి షోకేస్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఈ విధంగా మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 4th floorలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి G+3 బిల్డింగ్. అండ్ ఈ ఫ్లాట్లో హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డైనింగ్ ఏరియాలోకి ఎంట్రన్స్ని ఈ విధంగా వీళ్ళు ఆర్చ్తో ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అయితే మనకి డైనింగ్ ఏరియా. కార్నర్లో వచ్చేసరికి మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అండ్ అలాగే మధ్యలో వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్లో రీజనబుల్ బడ్జెట్లో మెట్రోకి అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉండేలానే మోస్ట్లీ మనం ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసిందే. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి కామన్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియా చూపించాను కదా, డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందుగా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. ప్రజెంట్ ఈ ఫ్లాట్ని రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టెనెంట్స్ అయితే ఉంటున్నారు ఇందులో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి G+3 బిల్డింగ్ అని చెప్పాను కదా, మనకి 4th floorలో అయితే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్. మనకి 2-wheeler పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది మనకి. అండ్ అలాగే లిఫ్ట్ లేదు. అండ్ ఇక్కడ బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు స్టే చేయాలి అనుకున్నా కానీ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి కానీ హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చూస్తున్నా కానీ, తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చూస్తున్నా కానీ దానికి కూడా చాలా సూటబుల్గా ఉంటుంది. రెంటల్ పర్పస్కి మీరు ఈ ఫ్లాట్ని అయితే కూడా చూస్ చేసుకోవచ్చు. రెంట్ వచ్చేసి కూడా మనకి 8,000 దాకా అయితే వస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్లాట్లో వచ్చేసరికి. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోకుండా ఫ్రీ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ప్రాపర్టీ హౌసింగ్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మనం హౌసింగ్ లోన్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు అయితే కూడా డీల్ చేస్తూ ఉంటాము. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. కిచెన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి సపరేట్గా మనకి పూజా గదికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. మన కిచెన్లో ర్యాక్స్ అయితే కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు ఫర్దర్గా మీకు నచ్చినట్టు మీరైతే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు హౌస్లో వచ్చేసరికి. అండ్ పైన వచ్చేసి కూడా ఈ విధంగా మనకి మచ్చునైతే ప్రొవైడ్ చేశారు. కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు యూటిలిటీ ఏరియా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి యూటిలిటీ ఏరియా. మీరు ఫ్లాట్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేయించుకొని చిన్న మోడిఫికేషన్స్ కనుక చేసుకుంటే ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. మనకి ఫ్లాట్ వచ్చేసి 15 years ఓల్డ్ ప్రాపర్టీ, బట్ మీకు ఎక్కడా కూడా అలా అనిపించదు. మనకి బిల్డింగ్లో వచ్చేసరికి ఎక్కడా కూడా చిన్న ఎయిర్ క్రాక్స్ కూడా లేవన్నమాట. బిల్డింగ్ స్ట్రెంత్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫ్లాట్ యొక్క SFT వచ్చేసరికి 850 SFT. అండ్ అలాగే UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 26 square yards దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 26 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది.
ఇది వచ్చేసి మనకి G+3 బిల్డింగ్. మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే 4th ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఫ్లాట్. మనకి ఏజ్ వచ్చేసి ఇది వచ్చేసి 15 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. 2-wheeler పార్కింగ్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. లోన్ కూడా వస్తుంది. ఈ ఫ్లాట్ మీద వచ్చేసరికి ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. లొకేషన్ అయితే చెప్పాను కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ 2 minutesలో రీచ్ అయిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్, అంత దగ్గరగా ఉంటుంది మనకి ఫ్లాట్ వచ్చేసి. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 28 lakhs అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ప్రైస్ అయితే 28 లక్షలు చెప్తున్నారు. స్లైట్గానే నెగోషియేషన్ ఉంటుంది. మనకి ఫ్లాట్లో యూడిఎస్ వచ్చేసరికి 26 square yards దాకా వస్తుంది. అంటే మీకు 26 గజాల దాకా ల్యాండ్ అయితే వస్తుంది. ఈ ప్రైమ్ లొకేషన్లో మనకి ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి గజం వచ్చేసరికి మనకి 1 lakh అబోనే ఉంటుంది. అంతకన్నా తక్కువ అయితే ఉండదు. సో మీరు ఆ విధంగా కన్సిడర్ చేసుకున్నా కానీ మీకు ల్యాండ్ వాల్యూకే ఫ్లాట్ అయితే వస్తున్నట్టు. మీకు స్టే చేయడానికి కూడా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రైమ్ లొకేషన్లో సిటీలో 8,000కి సింగిల్ 1 BHK కూడా దొరకట్లేదు. అలాంటిది మనకి మంత్లీ ఈఎంఐ కనుక 8,000 పే చేసుకుంటే మనకి సొంతింటి కల నెరవేరుతుంది. అండ్ అలాగే ఓన్ హౌస్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కదా. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తక్కువ బడ్జెట్లో ఏదైనా కనుక సెర్చ్ చేస్తుంటే దానికి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అలా కూడా మీకు రెంటల్ ఇన్కమ్ మంత్లీ 8,000 దాకా అయితే వస్తుంది. మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇదంతా చెప్తున్నాను. తెలియని వారికి ఎవరికైనా ఒక ఐడియా వస్తుందని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ప్రాపర్టీ మొత్తం చూసారు కదా. ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మీలాగే ప్రాపర్టీ సెర్చ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాపర్టీ ఆన్లైన్లో ప్రమోషన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా మేము తీసుకోము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.